హాయ్ అండి, నేను మీ జీరోజ్ రాయల్ రేజర్ ఛానల్ నుంచి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మా కక్కిరాయ్ గారు తెగ తిరిగేస్తున్నాడండి. ఎందుకంటే వీడు ఈరోజు తండ్రి కాబోతున్నాడు. అందుకే చాలా సంతోషంగా ఉన్నట్టు ఉన్నాడు. తన పిల్లల కోసం అవి సౌండ్ చేస్తుంటే చుట్టూ తెగ తిరిగేస్తున్నాడు. ఇంకో విషయం అండి, దీన్ని పెట్టి ఆల్రెడీ ఈ రోజుకి 21వ రోజు. కానీ ముందు ఏం జరిగిందంటే, ఒక 3 days బ్యాక్ ఒక పిల్ల పుట్టేసింది. అంటే 18 daysకి ఒక పిల్ల పుట్టేసింది ముందే. ఇంకే పిల్లల్ని చేయవేమో అనుకున్నాము. కానీ 3 days తర్వాత ఎందుకో అనుమానం వచ్చి ఇంకా రోజులు అయ్యి ఉండవులే అని చెప్పేసి మేము లెక్క పెడితే ఇంకో 3 days అయితే తక్కువ అనిపించినాయి. కానీ అలా ఉంచితే ఈరోజు మళ్ళీ పిల్లల్ని చేయడం స్టార్ట్ చేసిందండి. అది అన్నీ చాలా మటుకు చేసింది. ఇది కూడా ఒరిజినల్ టేకరాలేనండి. మనకి ఇది ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర. దీనికి పుట్టిన పిల్లలు చాలామంది తీసుకెళ్లారు. చాలా బాగా పోట్లాడతాయని చెప్పేసి అన్నారు. మన టేకరాలండి. దీని నుంచి చాలా పిల్లలు తీసామండి మనం. చాలా పౌరుషంగా ఉంటుందండి అది. దీని వెయిట్ కూడా 4 నుంచి 5 kgs అండి. ఒకసారి అయితే 4.5 kgs వచ్చింది నార్మల్గా వెయిట్ వేస్తే. అయినా కానీ ఇది పిల్లల్ని చాలా బాగా చేస్తుందండి. అంత వెయిట్ ఉన్న కూడా ఏదైనా సరే గుడ్లు పగలగొట్టేస్తుంది. కానీ ఇది అలా కాదు. దీని గుడ్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. అన్నీ పొడవుగా ఉంటాయి. చాలా పెంకు కూడా దలసరిగా ఉంటుంది. ఇది ఒక్క గుడ్డు కూడా రౌండ్గా ఉండదు, పొడవుగా ఉండి చాలా బాగుంటాయండి అవి. దీని గుడ్లు మాత్రం దీని కిందే పెడతాం, వేరే దేని కింద పెట్టమండి. చూడడానికి సైజు కొంచెం పెద్దగా ఉంటాయి. వేరేదైతే మళ్ళీ తిప్పుతుందో లేదని చెప్పేసి మనం పెట్టం. ఇంకా దీన్నే అనేది పెడతాం. కానీ పిల్లల్ని పెంచడానికి మాత్రం వేరే పెట్ట కింద వేస్తాను పిల్లల్ని చేసిన తర్వాత. ఎందుకంటే ఇది ఇంట్లోంచి ఎప్పుడు బయటికి వెళ్దాం. ఒకసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళిందా ఇంక మళ్ళీ ఇంటి చుట్టూ తిరుగుతుంది. లోపలికి ఎలా రావాలో దీనికి అర్థం కాదు. బయటికి వెళ్ళడం వరకు దీనికి తెలుసు అంతే. లోపలికి రావడానికి కన్ఫ్యూజ్ అయిపోతుంది. తోటలోకి వెళ్ళిందా ఇంక తోట అంతా తిరుగుతుంది తప్ప ఇంట్లోకి రాదండి. ఇంకా అక్కడే ఉండిపోతుంది. రాత్రి కూడా అక్కడే ఉండిపోతుంది. అలా చాలాసార్లు ఇబ్బంది పడ్డారు ఇది ఏమైపోయిందని. అందుకే అప్పటి నుంచి కూడా ఇది బయటికి వెళ్దాం మేము పంపించాం. కానీ పిల్లలు ఎప్పుడైతే బయట తిరుగుతాయో అప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి మెడిసిన్ లేకుండా ఇన్ని రోజులు కోళ్ళు మన పిల్లలను కానీ పెద్దవాటిని కానీ పెంచుతున్నామంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఫ్రీ రేంజ్. ఒకటి ఉన్న చోట 10 కోళ్ళు పెట్టకూడదు. ఫస్ట్ అక్కడ ఆ ప్లేస్ ఒకదానికే ఉంటే కనుక ఒకటే పెట్టాలి. అంతే తప్ప ఒకటి ఉన్న చోట 10 పెట్టారంటే ఫస్ట్ వచ్చేవి రోగాలు స్టార్ట్ అవుతాయి. అందులోకి ప్రజెంట్ ఉన్న బ్రీడ్స్, బయట ఉన్న బ్రీడ్స్ ఎలా ఉన్నాయంటే చిన్న రోగం వస్తే చాలు చచ్చిపోవడమే, మళ్ళీ బతకడాలు లేవు. కానీ మన దగ్గర ఉన్న ఓల్డ్ బ్రీడ్ అలా కాదు. అలాగని ఎక్కువ పెంచాం, లిమిట్గానే పెంచుతాం. చాలా హెల్తీగా ఉంటాయండి. ఎప్పుడు కూడా తోటల్లో తిరిగి నీట్గా వస్తాయి, మేత తింటాయి, పడుకుంటాయి. వర్షం వచ్చిందా పరిగెట్టుకుని ఇంట్లోకి వచ్చేస్తాయి, గూట్లో పడుకుంటాయి. సరే ఫ్రెండ్స్, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.